నన్ను పొందుతారు. వారిని అనుగ్రహించడం కోసం నేను వాళ్ళ బుద్ధిలో స్థిరంగా ఉంటాను. నేను ప్రకాశించే జ్ఞానపు దీపంతో వారిలో అజ్ఞానం సృష్టించిన చీకటిని పోగొడతాను. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, నీవు పరబ్రహ్మవు, పరంధాముడు, పరమ పవిత్రుడు, నీవు దివ్య పురుషుడువని, ఆదిదేవుడువని, పుట్టుక లేనివాడివని, అంతటా ఉండేవాడివని ఋషులందరూ నిన్ను కీర్తిస్తూ ఉంటారు. దేవర్షి నారదుడు, ఆసితుడు, దేవలుడు, వేదవ్యాసుడు మొదలైన వారందరూ అలాగే చెప్తున్నారు. నీవు కూడా నాకు ఆ విధంగానే చెప్తున్నావు. ఓ కేశవ, నువ్వు చెప్పేదంతా నిజమే. ఓ భగవంతుడా, నీ నిజరూపాన్ని దేవతలు గాని రాక్షసులు గాని తెలుసుకోలేరు. ఓ పురుషోత్తమ, భూతేశ, దేవదేవ, జగన్నాథ, నీ నిజరూపాన్ని నీవే స్వయంగా ఎరుగుదువు. అన్ని లోకాలలోనూ నీ దివ్యశక్తుల ద్వారా నిండి ఉన్నావు. వాటి గురించి చెప్పడం నీ ఒక్కడికే సాధ్యం. యోగేశ్వర, ఎప్పుడూ ధ్యానం చేస్తూ నిన్ను ఎలా తెలుసుకోవాలి? ఓ భగవంతుడా, ఏ ఏ రూపాల్లో నిన్ను ధ్యానించాలి? ఓ జనార్దన, నీ యోగశక్తి గురించి, నీ విభూతి వైభవాల గురించి ఇంకా వివరంగా చెప్పు. ఎందుకంటే నీ అమృతపు మాటలు ఎంత విన్నా తనివి తీరడం లేదు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, అర్జున, నువ్వు బాగా అడిగావు. నా దివ్యశక్తుల వ్యాప్తికి అంతం లేదు. వాటిలో ముఖ్యమైన వాటిని కొన్నింటిని నీకు చెప్తున్నాను. అన్ని ప్రాణుల గుండెల్లో ఉన్న ఆత్మను నేనే. అదితి యొక్క 12 మంది కొడుకులైన ఆదిత్యుల్లో విష్ణువును, వెలుగులలో కిరణాల గల సూర్యుణ్ణి, 49 మంది వాయుదేవతల్లో మారీచిని, నక్షత్రాలలో చంద్రుణ్ణి నేనే. వేదాలలో సామవేదాన్ని, దేవతల్లో ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో మనసును, ప్రాణులలో చైతన్యాన్ని నేనే. 11 మంది రుద్రుల్లో శంకరుణ్ణి, యక్షరాక్షసుల్లో కుబేరుణ్ణి, 8 వసువుల్లో అగ్నిని, పర్వతాలలో మేరు పర్వతాన్ని, పురోహితుల్లో ముఖ్యమైన బృహస్పతిని, సేనాధిపతుల్లో కుమారస్వామిని, జలాశయాలలో సముద్రాన్ని నేనే. మహర్షుల్లో భృగువును, శబ్దాల్లో ఒక అక్షరమైన ఓంకారాన్ని, యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని, స్థావరముల్లో హిమాలయాన్ని నేనే. చెట్లలో రావి చెట్టుని, దేవర్షుల్లో నారదుణ్ణి, గంధర్వుల్లో చిత్రరథుణ్ణి, సిద్ధుల్లో కపిల మహర్షిని నేనే. గుర్రాలలో పాల సముద్రం నుండి అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రవమును, ఏనుగులలో